గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక డిసెంబర్ 15-16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు కొత్త షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ. రెండో రోజు సెకండ్లలో పరీక్షల నిర్వహణ. సెప్టెంబర్ 18 నుంచి డిఎడ్ పరీక్షలు. ఇక్కడ డిసెంబర్ 15-16 తేదీల్లో ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లుగా ఇక్కడ పరీక్ష తేదీలను వెల్లడించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టీజీపీఎస్సీ రోజు 2 సెషన్లలో పరీక్షల నిర్వహణ. సెప్టెంబర్ 18 నుంచి డిఎడ్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లుగా తెలుసుకోవచ్చు. సంతకాల కోసం కేసీఆర్, హరీష్ ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్య ఏమిటని తొందర పెట్టారు. బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందా అనేది పరిశీలించలేకపోయా. నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్ల ఖరారు. సంతకం చేయడానికి 4-5 రోజులు నిరాకరించా. బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు తెలిసాయి. మేడిగడ్డ డిజైన్లలో ఎలాంటి పాత్ర, దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్లు కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు నాణ్యత లేమి కారణంగా ఇక్కడ దానికి సంబంధించిన మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డిని పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా ఇక్కడ కేసీఆర్, హరీష్ రావులు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు. సంతకాలు పెట్టడం ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ఇక్కడ వారు ఒత్తిడి వల్లనే ఇక్కడ అయినా కూడా 2-3 రోజులు 4-5 రోజులు వెయిట్ చేసి సంతకాలు పెట్టకుండా నిరాకరించా. అయినా కూడా వాళ్ళ ఒత్తిడి వల్ల ఇక్కడ సంతకాలు చేయాల్సి వచ్చింది. పూర్తయినట్టుగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ జస్టిస్ పి ఘోష్ కమిషన్లో. ఈ విధంగా ఇక్కడ నాణ్యత సంబంధించి తనిఖీలు లేవు. ఏ విధంగా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుకే పూర్తయినట్టుగా సంతకాలు చేయించుకున్నారన్నట్టుగా నరేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు, డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారన్నారు. 3D అధ్యయనం తర్వాత డిజైన్లు, డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డిని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దాని మీద పూర్తి అధ్యయనం చేయకుండానే సంతకాలు చేయించుకున్నారు. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తయినట్టుగా ఒత్తిడి చేసి హరీష్ రావు, కేసీఆర్లు ఒత్తిడి వల్ల ఇక్కడ సంతకాలు చేశారన్నట్టుగా చెప్పుకొస్తారు నరేందర్ రెడ్డి ఇక్కడ విచారణలో భాగంగా. హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళను నమ్ముకొని రోడ్డెక్కితే ఆయాసమే, మాయా మోసం బీఆర్ఎస్ వైఖరి, మాఫీ జరుగుతుంది, రైతులు ఎవరు రోడ్డెక్కొద్దు, సెబీ స్కామ్పై కేసీఆర్ వైఖరేంటి, అదానికి మోడీ దోచిపెడుతున్నా, కేటీఆర్ మాట్లాడరే సీఎం రేవంత్ రెడ్డి. నేడు రాహుల్ ఖర్గేతో రేవంత్ బట్టి భేటీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీపై చర్చ, ఎస్సీ వర్గీకరణకు ఉప కమిటీ. విధంగా ఇక్కడ నిన్న ఈడీ కార్యాలయం ఎదుట సీఎం ఆధ్వర్యంలో ఇక్కడ వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ సెబీ కమిషన్ ఇన్ఛార్జ్ సంబంధించి మాధవి లత ఇక్కడ అదానితో కుమ్మక్క ఇక్కడ షేర్లు వాటాలు ఉన్నాయి. అక్కడ కుంభకోణంలో భాగంగా ఇక్కడ సెబీ కమిషన్ ఇన్ఛార్జ్ మాధవిలత రాజీనామా చేయాలన్నట్టుగా ఇక్కడ మొత్తం మీద నరేంద్ర మోడీ, ఈ విధంగా అమిత్ షా, అదానీ, అంబానీలు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిరసనగా ఇక్కడ రాష్ట్రంలో ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ నేడు రాహుల్ ఖర్గేతో ఇక్కడ భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుని నియామకంలో సందర్భంగా చర్చలు జరగబోతాయి. చర్చించే సందర్భంగా ఇక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖర్గేతో సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ కూడా ఉప కమిటీ వేయబోతున్నారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రేవంత్ది దైవద్రోహం, రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మాట చెప్పారు. గుళ్ళల్లో ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి, 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా, జనగామ రైతు ధర్నాలో హరీష్ రావు ధ్వజం, అందరికీ మాఫీ చేసే వరకు వదలం, రేవంత్ దమ్ముంటే రా తేల్చుకుందాం కేటీఆర్. సూర్యాపేట తిరుమలగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. జనగామలో బీఆర్ఎస్ రైతు ధర్నాలో మాట్లాడుతున్న హరీష్ రావు. విధంగా రేవంత్ది దైవద్రోహం, దేవుళ్ళ మీద ఒట్టేసి
ఇక్కడ మాట తప్పాడు అన్నట్టుగా ఇక్కడ వివిధ దేవాలయాలకు తిరిగి అక్కడ ముక్కు నేలకు రాయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఈ విధంగా రైతు రుణమాఫీ అసంపూర్తిగా జరిగింది, 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు రాజీనామా చేస్తా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ హరీష్ రావు. ఈ విధంగా ఇక్కడ జనగామ నిరాహార దీక్షలో భాగంగా ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఇక్కడ నిరసనలో పాల్గొని ఇక్కడ మాట్లాడినట్టుగా హరీష్ రావు చూసుకోవచ్చు. సిప్లా జలుబు దగ్గు ఎటువంటిదైనా సాధారణమైనది కాదు, టైంకి తీసుకోండి. చెస్ట్ ఆన్ తలనొప్పి, వంటి నొప్పి, జలుబు, దగ్గు వీటి అన్నిటికీ చెస్ట్ ఆన్ కోల్డ్ అండ్ ఫ్లూకి టాబ్లెట్ చెస్ట్ ఆన్ సో మీ బెస్ట్ ఆన్ అన్నట్టుగా ఇక్కడ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పి, వంటి నొప్పి అంట. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అడ్వర్టైజ్మెంట్ జరిగింది. క్రెడాయ్ హైదరాబాద్ గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో క్రెడాయ్ ఎబిలిటీ అత్యంత ఆధునిక నగరమైన హైదరాబాద్లో చాలా విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోండి. 23 నుంచి 25 వరకు ఆగస్టు 2024 నాగోల్ మెట్రో స్టేషన్ లక్కీ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించబోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.